కొరకు మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు మనందరం కలిసి దేవుని సన్నిధానంలో కీర్తనలు పాడి దేవుని మహిమపరుచుకుని ఉన్నాం. ఆత్మానుసారమైన గీతాలు. మరి మనందరము కూడా ప్రతిదానిని పరిశీలన చేసేవారంగా ఉండాలి. మనము గుడ్డివారంగా ఉంటే ఎవరికి త్రోవ చూపించలేము. గుడ్డివాడు ఎప్పుడు కూడా మరొక గుడ్డివాడికి త్రోవ అనేది చూపించగలరా? గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించలేడు. కాబట్టి మనము అందులమై ఉండకూడదు. చీకటి సంబంధముగా కాక వెలుగు సంబంధమై ఉండాలి. మరి వెలుగు సంబంధాలు ఎలాగా ఉంటారంటే, దేవుని యొక్క నుండి వచ్చేటువంటి మాట తీసుకుంటాం. దేవుని యొక్క నుండి ఏదైనా సెలవు వస్తే దానిని మనము కొనసాగించాలి, దానిని వినాలి. వినిన దానిని, చదివిన దానిని మనం పాటించాలి. విన్నదానిని, చదివిన దానిని మనం పాటించాలి. ఈరోజు మనం చిన్న ఒక అంశాన్ని పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నామండి? వాక్యానికి ఉపదేశము అన్నది దేవుని యొక్క నుండి రావాలి. దానికి దేవుని అధికారం ఉండాలి. మానవుని యొక్క అధికారం, మానవుని యొక్క శలామని మనం పరిగణలోనికి తీసుకోకూడదు. మనము ఎక్కడ నుండైనా దేవుని మాట వస్తే దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. అది దేవుని మాట, మనుషుల యొక్క మాట. ఏ కాలంలో మరి దేవుడు ఎలాగా మాట్లాడుతూ వచ్చాడు, ఎలాగా మార్పు చెందుకుంటూ వచ్చాడు, ప్రజలు ఎలాగా మార్పు చెందారు, ప్రజలకు ఒకేసారి సంభవించారా, మార్పులు జరిగినవా అనేది మనం పరిశీలన చేయాలి. ఉపదేశం అనేది అంటే ప్రసంగము, వాక్యము, అది దేవుని అధికారమై ఉండాలా, దేవుని యొద్ద నుండి మనకు రావాలా, దానిని మనము అనుసరించాలి. మరొకటి ఏంటంటే, వాక్యాన్ని ఉపదేశించే ఉపదేశకుడు, బోధకుడు, సువార్థికుడు లోతైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన వాడై ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో అసలు వారంలో ఎన్ని రోజులైంది కూడా తెలియకుండా ప్రసంగాలు చేసే సేవకులు ఉన్నారు. ఎందుకంటే మనం ఎక్కడైనా మైకులో వినండి, ఆదివారం మైకు పెడతారు, ఆదివారం ఆరాధన అని చెప్తారు, పరిశుద్ధ దినమని చెప్తారు, పాటలు పాడతారు, అన్ని చేస్తారు. మరి ఏమంటారు వాళ్ళు? 6 దినములు కష్టపడి 6 దినములు మేము కష్టించి 7వ దినాన మీ సన్నిధానానికి వచ్చామంటాడు. అయితే మైకు పెట్టింది ఎప్పుడు? ప్రపంచంలో ఇది అమెరికన్స్ కానీ మనకు కానీ ఆదివారం అనేది ఆదివారమే. ఆదివారం ఎప్పుడు మనకు వస్తుంది, అమెరికన్స్కి ఎప్పుడు వస్తుంది అనేది మనం చూసుకోవాలా. ఇప్పుడు ఆదివారం 6 దినాలంటే 7వ దినం అంటున్నారు. అంటే 6 దినాలు మేము కష్టపడి 7వ దినాలు మీ సన్నిధానానికి వచ్చామన్నారు. కరెక్టేనండి? కరెక్ట్ కాదు. అనేక సార్లు చెప్తూ ఉంటాం మనం. పాస్టర్ మారినప్పుడల్లా ఆయన నేర్చుకుని వెళ్తాడు. మరి అక్కడ చెప్తాడో లేదో మనకు తెలియదు. మరొక పాస్టర్ గారు వచ్చినప్పుడు 6 దినాలు అన్నాడు. అసలు వారంలో ఎన్ని దినాలు అనేది కూడా తెలియకుండానే వాళ్ళు నంచాలు కట్టి బైబిల్ పట్టుకుని మెడలో సిలువ వేసుకుని, సిలువే మోక్షాన్ని చేర్చదు కదా. సిలువే మోక్షాన్ని చేర్చినట్లయితే మనందరం కూడా, లేని వాళ్ళైతే స్టీల్ సిలువ వేసుకోవచ్చు, ఉన్న వాళ్ళైతే వెండి సిలువ వేసుకుంటారు, బంగారం సిలువ కూడా వేసుకుంటారు. అయ్యగారు ఒక్కడే సిలువ వేసుకోవడం ఏంటి అనేది, మరి మనం పరిశుద్ధులు కూడా సిలువలు వేసుకోవాలనేది లేదు. కానీ మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ శాఖలు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు బాగా తెలుసు. మనకు దేవుని అధికారాన్ని పాడు చేయకూడదండి. దేవుని నియమాన్ని, దేవుని అధికారాన్ని మనం పాడు చేయకూడదు. ఉదాహరణకు మనం ఒక బాప్తిజమాన్ని గురించి వివరించాలంటే దానికి ఉపదేశం కావాలి. దేనినైనా ఒక సంఘాన్ని గురించి వివరించాలంటే దేవుని ఉపదేశం, అధికారం మనకు కావాలి. ఒక కానుకల గురించి వివరించాలంటే దానికి కూడా దేవుని అధికారం, దేవుని ఉపదేశం, దేవుని నియమం కావాలి.
ఇక్కడ దేవుని ఉపదేశానికి మనం లోపడాలే కానీ దేవుని ఉపదేశం ఎలాగా ఉందని మనం తనిఖీ చేయాలి. మరి మానవుని యొక్క ఉపదేశం చూస్తూ ఉంటాం, మానవుని యొక్క అధికారం సెలవుని లోకంలో చూస్తూ ఉంటాం. మరి దేవుని అధికారం అనేది కూడా లోకంలో పనిచేస్తుంది, ఇక్కడే పనిచేస్తూ ఉంది. దానిని మనం తీసుకున్నాం. ప్రియులారా, వాక్యం అనేది దేవుని వాక్యమై ఉండాలా, దాన్ని కలిపి చెరిపేది పాడు చేసేటువంటి అనేకులు అని మనం అనుకోవడం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం ప్రతిదాన్ని. దానికి ఏముండాలంటే మొట్టమొదటిగా దేవుని ఒక ఉపదేశానికి దేవుని యొక్క ఉద్దేశం ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఉండాలా? మరి ఎవరి చేత బాప్తిజాన్ని గురించి మనం వివరించాలంటే దానికి దేవుని ఉపదేశం ఉండాలా? మరి ఎవరి చేత బాప్తిజం పొందాలి అనేటువంటిది కూడా ముఖ్యమే. దాని పదార్థం ఏంటి? ఒక పదార్థం అంటే ఒక జెండానా, ఒక ఇసుక తిమ్మటమా, లేకపోతే 3 సార్లు నీళ్ళలో ముంచటమా, లేకపోతే దానికి పదార్థం అనేది ఏంటి? నీరు కావాల్సింది పాలు కావాలా, నీరు కావాలా? బాప్తిజానికి కావాల్సిందండి విస్తారమైన నీరు కావాలి. విస్తారమైన నీరు కావాలి. దాన్ని చిలకరింపుతో పోల్చి చూశారు చాలా మంది తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు. అసలు బాప్తిజాన్ని నిరాకరించిన వాళ్ళు కూడా ఉండాలి. బాప్తిజం ఉద్దేశం తెలియని వాళ్ళు కూడా బాప్తిజాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దాని మూలం తెలుసుకోవాలా. అసలు బాప్తిజానికి దేవుడికి ఉద్దేశం ఉండాలా? ఎవరు బోధిస్తే ఎవరు బాప్తిజం పొందాలా? ఎవరి చేత బాప్తిజం పొందాలనేది కూడా ముఖ్యమైనటువంటి సందేశం. మరి దాంట్లో పదార్థం ఏందని మనం చూస్తే దానికి నీరు కావాలి అనేటువంటిది, మనకి సమృద్ధికరమైనటువంటి నీరు కావాలి. మరి దానికి కాలం అనేది మనం చూస్తాం. కాలంలో కూడా బాప్తిజాలు అనేకమైనటువంటి కనీసం 5-6 బాప్తిజాల గురించి మనం బైబిల్లో చదువుతాం. నోవాహు బాప్తిజం పొందాడు, నోవాహు కుటుంబీకులందరూ బాప్తిజం పొందారు. అరణ్యంలో, మేఘంలోను, వాళ్ళు సముద్రంలోను బాప్తిజం పొందారు అని ఉన్నాయి. మరింత పత్రికల్లో మనం చదువుకోవచ్చు. మరి యోహాను చేత బాప్తిజం పొందారు. యేసు ప్రభు వారు బాప్తిజం ఇచ్చాడు, బాప్తిజం పొందారు. యేసు ప్రభు శిష్యులు బాప్తిజాన్ని ప్రకటన చేశారు, బాప్తిజం పొందారు. మరి అసలు ఇప్పుడు కాలం అనేది మనం చూస్తే నోవాహు పొందినటువంటి బాప్తిజం, వారి కుటుంబ సభ్యులు పొందినటువంటి బాప్తిజం మనం ఈ కాలంలో పొందగలమా? యోహాను ఎవరి చేత బాప్తిజం, యోహాను ఎవరికి బాప్తిజం ఇచ్చాడు? ఎవరికి బాప్తిజం ఇవ్వడానికి దేవుడు ఉద్దేశం అనేది తెలియజేయడానికి వచ్చాడు? యూదులు ఇజ్రాయేలు కొరకు బాప్తిజం ఇవ్వడానికి వచ్చాడు. మనం చూస్తే ప్రియులారా దానికి ఒక కాలం కూడా ఉంటుంది. అంటే ఈరోజు మనం వాక్యములో మనం ఆలోచించేది ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం చిన్నగా చేయకూడదు, దేవుని వాక్యాన్ని పెద్దగా కూడా చేయకూడదు. ఉన్నట్లుగానే మనం దాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. ప్రియులారా, దేవుడు చాలా గొప్పవాడు, కాలాలను నెరిగినవాడు, రాజులను మార్చేవాడు. మరి మంచి ఋతువులు ఇచ్చాడు దేవుడు. ఈ వనరులన్నీ కూడా మానవులకు వనరులన్నింటినీ కూడా దేవుడే ఇచ్చాడు. ఇత్తువానికి విత్తనమును దేవుడే ఇచ్చాడు, భుజించువానికి ఆహారమును దేవుడే ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాలు కావచ్చు, ఆకాశం నుంచి వర్షం కావచ్చు, మంచు కావచ్చు, మంచి ఋతువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, రాత్రి పౌరులు కావచ్చు, మంచి నిద్ర కావచ్చు, ఇవన్నీ కూడా కేవలము ప్రతి మానవుడికి దేవుని నుండి వచ్చేటువంటి గొప్ప ఈవులు అని మనం గమనించాలి. అయితే ఇవి భౌతిక సంబంధమైనటువంటి ఈవులు. ఆత్మ సంబంధమైనటువంటి ఈవులకి, వరాలకి ప్రజలు దూరంగా ఉన్నారు. మనం గ్రహించేది ప్రజల్లో అవకతవకలు, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, దుర్బోధలు, కక్ష చేత, పగ చేత, ఈర్ష్య చేత, లోపం చేత, మచ్చల చేత, కొన్ని ఉచితల ద్వారా చేయబడే ప్రసంగాలు ఎక్కువగా ఈ లోకంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన ఉద్దేశం ఇది కాదండి. మనం నిర్మలమైనటువంటి మనసుతో, నిర్మలమైనటువంటి హృదయంతో, పవిత్రుడైనటువంటి దేవుని సన్నిధానంలో చేరి దేవుడికి ఉన్నటువంటి విలువలు, దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం, ఆయన ఎంత గొప్పవాడో మనం ఆలోచిస్తున్నాం.
మానవుని జ్ఞానము, మానవుని యొక్క అధికారము, మానవుని యొక్క అతిశయము మనకు అవసరం లేదండి. మనం ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడుకోవాలంటే ఏంటంటే, ప్రసంగికుడు దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వాడే, లోతైన ఆత్మీయ అనుభవం కలిగిన వాడేంటి, దేవుడి యొక్క ప్రజలకు పరిచయం చేయాలి, బోధించాలి. అందుకనే నిన్ను గురించి, నీ బోధన గురించి తిమోతి పత్రిక 4:16 ఉంది కదండి. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండుము, నీవు ఇంటి యందు నిలకడగా ఉండుము, వీటి యందు నీవు నిలకడగా ఉండుము, నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధ ఇరువారిని రక్షించుకుందువు. రక్షణ అంటే ఏమిటి? రక్షణ స్థానం ఎక్కడ ఉంటుంది? రక్షణ ఇచ్చేది ఎవరు? దానిని మనం ప్రజలు ఎలాగా తీసుకుంటారు అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి అంశం. ట్రైనర్ మెడలో సిలువలు వేసుకుంటే రాదు రక్షణ, మొక్కలు వేసుకుంటే రాదు, ట్యాగులు వేసుకుంటే రాదు. యేసు ప్రభు బొమ్మ ట్యాగులు వేసుకుంటారు, చాలా మంది చేతుల మీద, ఛాతి మీద వేసుకుంటారు. అలాగే రాదు. ఇంట్లో మంచి మంచి వాక్యాలు తీసుకుని దేవుడు ఎవరితో ఎప్పుడు మాట్లాడి వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకొచ్చి ద్వారబంధాల మీద పెట్టుకుంటారు. రక్షణ రాదండి. అలాగా రక్షణ సమూహం, రక్షణ అనేది ఆ విధంగా మానవులు సంగ్రహించదు. దేవుని వాక్యాన్ని మనం ద్వారబంధాల మీద పెట్టుకున్నంత మాత్రాన, నసులు రాసుకున్నంత మాత్రాన, చేతుల మీద దేవుడు వేసుకున్నంత మాత్రాన, మానవుని యొక్క కల్పిత పద్ధతులను అనుసరించడం ద్వారా మనం ఏది సాధించలేమండి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయాన్ని 14-15 వచనాలు చదువుకుందాం. చూడండి, దయచేసి అందరూ బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో దేవుని వాక్యాన్ని ప్రజలు ఏ విధముగా చూస్తూ ఉంటున్నారో మనం చూద్దాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుతూ ఆయన యందు బొమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఇప్పుడు దీనిలో నశించు వారికి, రక్షించబడుతున్న వారికి దేవుని సువాసనై ఉన్నారు. సువాసన అంటే చాలా ఈ సృష్టిలో కూడా కమ్మన వాసనలు, సువాసనలు ఉన్నాయి. నిజామాబాద్ అడవుల్లో ఒక గడ్డి ఉంది, రోసా అనేటువంటి గడ్డి కదా, మనం తెలుసు. మనం నిజామాబాద్ అడవుల్లో రోసా అనేటువంటి గడ్డి ఉంది. ఆ గడ్డి చాలా సువాసన వస్తుంది. మనం సెంటులు రాసుకుంటాం, సువాసన వస్తాయి. నోరం బలి అనిపించినప్పుడు సువాసన, అది దేవుడు ఆక్రమించినట్టుగా మనం చూస్తాం. మనం దేవుడికి ఒక మంచి సువాసన ఉండాలి. ఇప్పుడు మన అందరం కూడా పౌడర్ రాసుకున్నారు, కొంతమంది సెంటు రాసుకున్నారు. మందిరంలోకి వచ్చారు చక్కగా స్నానం చేసి. మరలా ఇప్పుడు ఎవరైనా ఒక సహోదరుడు ఏదో కొంచెం వచ్చాడు, ఇప్పుడు మన అందరికి ఎలాంటి వాసన వచ్చింది? చెత్త వాసన అనేది వస్తాం, కనిపెడతాం. మందిరంలో ఎవరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ వచ్చిన కాడి నుంచి చెడ్డ వాసన వస్తుందని గమనిస్తాం. కాళ్ళు ఎత్తుకుతా ఉంటాం, కాళ్ళు చూస్తాం, ఎక్కడో చెడు కనపడింది. వెంటనే ఏం చేస్తాం మనం? ఆ చెడు అక్కడనే లేపి బయటకు పంపించి ముందు కాళ్ళు శుభ్రం చేసుకుని లోనకు రాయగా అన్నాం కదా. మనం దేవుడికి ఎల్లప్పుడూ కూడా సువాసనగా ఉండాలి, కానీ చెడ్డ వాసనగా మనం ఉండకూడదు. మన జీవితాలు మనం ఈర్ష్యతో చేసేది కాదు సేవ. ఇప్పుడు నా మీద పగతో చేసేవాళ్ళు కొందరు ఉండొచ్చు, నీ మీద పగతో చేసేవాళ్ళు కొందరు ఉండొచ్చు. ఒక ఆయన ఒకటి చేస్తే మరొక ఆయన మరొక విధంగా చేయవచ్చు. దానికి డిఫరెంట్ మార్పు పెట్టి చేస్తారు. అదేమంటే మేము కూడా దేవుని సేవ చేస్తున్నాం, మేము కూడా దేవుని సంతోష పెడుతున్నాం, దేవుని ఆరాధిస్తా ఉన్నాం, దేవుని ప్రార్థిస్తా ఉన్నాం అన్నాడు. కొంచెం మేము కూడా దేవుని కనపరుచుకుంటున్నాము. టయానికి రావాలి, దేవుని మందిరంలోనికి టయానికి రావాలి మనం. అది గౌరవం. టైంలో తెలియని వారు ఎవరైనా ఉంటే వాడి జీవితాల్లో
టైం చాలా విలువ ఉంది. ప్రాణానికి ఎంత విలువ ఉందో టయానికి కూడా అంతే విలువ ఉంది. అలాంటిది మనం ఎప్పుడైనా చూడాలంటే రైల్వే ట్రాక్ మీద రైలు పెట్టి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి దాటేటప్పుడు చూడండి, దానికి ఎంత విలువ ఉంటుంది. అవునా? ఒక్క క్షణం కనుక ఆ పట్టాల మీద నుంచుంటే బండి గుద్దేస్తాం. మనం యూట్యూబ్లో కూడా చూస్తాం అలాంటి ప్రమాదం నుంచి టైం అనేది. అందుకని మనం ప్రసంగాన్ని తప్పుగా తీసుకెళ్ళదు, కానీ అన్ని కలిపి చెప్పే వాళ్ళలో ఉండకూడదు. అన్ని ప్రసంగాలు ఒకే ఉపదేశంలో తీసుకురాగలమా? రక్షణ అంటే రక్షణే, పాపం అంటే పాపమే, ఆరాధన అంటే ఆరాధనగా ఉండాలి, కానుక అంటే కానుకగా ఉండాలి, బాప్తిజం అంటే బాప్తిజంగా ఉండాలి, బోధ అంటే బోధగా ఉండాలి. ప్రతి అన్ని కలిపి మనం పాడు చేయడం, అన్ని కలిపి చేయడం, అన్ని ఒక ప్రసంగంలో అన్నింటిని తీసుకురాలి కష్టం. అందుకని సువార్తికుడు లోతైనటువంటి అనుభవం కలిగిన వాడై ఉండాలా, సత్యము తెచ్చిన వాడై ఉండాలి. అందుకని నిన్ను వచ్చి నీ బోధన వచ్చి జాగ్రత్త కలిగి ఉండము, నీవు వీటి నిలకడగా ఉండము, నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధ విలువాన్ని రక్షించుకుందుకు బోధకుడు సిలువేసుకుని తిరిగితే కాదు, కానీ రక్షణ పొంది ఇతరులను రక్షించేవాడిగా ఉండాలి. నువ్వేదో మోసపోయి భ్రమ పెట్టి. అందుకని మనం స్పష్టంగా ఉంది బైబిల్లో ఏమనుంది? గొర్రెల చర్మమును వేసుకుని మీ వద్ద కూతురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. పైకి మాత్రం సిలువ వేసుకుంటాడు, స్టీల్ చేస్తాడు, ఇల్లు చేస్తాడు, డబ్బులు పెరిగే కొద్దికే మారిపోతాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా. డబ్బులు మన జీవితాల్లో పెరిగినప్పుడు ఆలోచనలు పెరిగిపోతాయి. దేవుని వాక్యాన్ని మనం ఏ స్థితిలో ఉండకూడదు, దాన్ని కలిపి పాడు చేసేవాళ్ళంగా మనం ఉండకూడదు. వీళ్ళలా మనం గమనిద్దాం. నిన్ను వచ్చి నీ బోధనకు వచ్చి జాగ్రత్తగా ఉండాలా. ఉపదేశం దేవుడి యొక్క నుండి రావాలి. ఇక్కడ ఇంకా మనం చూస్తే రక్షించబడి వారి పట్లను నశించేవారి పట్లను, నశించేవారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడుతున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాను. కావున ఇంటి సంగతులు సారివాడేవాడు నేను దేవుని వాక్యమును కలిపి చెరుపుడు అనేకుల వలె ఉండక నిష్కపటము గలవాడు దేవుని వల్ల నియమింపబడిన వారమైంది, దేవుని వల్ల నియమింపబడిన వారమైంది అన్నాడు. అంటే మనుషుల ద్వారా నియమింపబడి మనుషుడు లంచం తీసుకుని అసలు బైబిల్కి భిన్నంగా చాలా మంది అలాగా స్థాపించుకున్నారు. ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేసామంటే అపోస్తలుడు కేవలం దేవుడిని నియమించుకున్నారు. మనుషుల బోధలు అనేవి మనుషులు నియమించుకున్నారు, మనుషులు పట్టుకులు కల్పించుకున్నారు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేస్తున్నారు. వేషధారుల ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. దూరంగా ఉన్న వాళ్ళ హృదయం, కానీ పద్ధతులు ఎక్కడ ఉన్నాయి? దగ్గరగా ఉన్నాయి. హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. ఎందుకని? మనుషుల పద్ధతులు చోటు చేసుకున్నాయి. మనుషుల యొక్క ఆచారాలు, మనుషుల పద్ధతులు, అధికారాలు ఈ లోకంలో విస్తరించి ప్రబలింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభు రాకముందు, యేసు ప్రభువుకు ముందు చాలా మంది అన్నారు కరోనా వచ్చింది కాబట్టి యేసు ప్రభు రాకనంటే దగ్గర వచ్చిందంట. అది నిజమేనా? క్రైస్తవులు నమ్మకండి. క్రైస్తవులు అనేవారు ఎవరు కూడా నమ్మరండి. ఇప్పుడు మన యుద్ధం వచ్చింది ఎవరికి? రష్యాకు ఉక్రెయిన్. రష్యాకు యుద్ధం వస్తే చాలా మంది ఈ బైబిల్ బోధకులే, పండితులే ఏమనుకున్నారంటే ఇంకో రాకడకు సూచనని చెప్పారు. 2000లోనే నాశనమైపోతున్న దేశం అని చెప్పారు చాలా మంది. ఇంకంతకుముందు తెల్లటి వస్త్రాలు ధరించి యేసు ప్రభు రాబోతున్నాడు, మీరందరూ సిద్ధపడండి, మాతులను అమ్ముకోండి, తినేయండి, త్రాగేయండి, రోడ్లు ఎక్కండి అని ఎక్కువ సందర్భాలు ఉన్నాయి. మరి యేసు ప్రభువుకు ముందు యుద్ధాలు లేవా? ఉన్నాయా లేదా? మరి అంతకుముందు యుద్ధాలు, రాజుల కాలంలో యుద్ధాలు లేవా? జబ్బులు లేవా? అంటువ్యాధులు లేవా? ఉన్నాయా లేవా? దాన్ని తీసుకొచ్చి దీన్ని ముడిపెడతారండి. ఈ కరోనా స్వస్థత
మరి కరోనా వచ్చిన తర్వాత ఏం పెట్టుకున్నారు దగ్గర? మాస్క్ పెట్టుకున్నారు, శానిటైజర్ పెట్టుకున్నారు. ఈ కోతకులే అంటే దేవుని వాక్యాన్ని మనము దేవుడి మీద నిండి వేసేవాడుగా మనం ఉండకూడదు. సేవకుడుగా చాలా మంది అంటారు, ఏదైనా వర్షం కురుస్తుంటే వర్షంలో ప్రభువా ఈ వర్షాన్ని నీ స్వాధీనం, వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుంటే మనం చేసే ప్రార్థనలో కూడా చాలా తప్పు ఉంది కదా. ఉండవు ఉంటే ఉండవు. ఈ వాక్యాలు ఏమంటారంటే కొంతమంది ఈ వర్షం పడేటప్పుడు ఈ వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకో అంటారు. అంటే దేవుడు నేర్పుతాం. అసలు ఋతువులు దేవుడు క్రమంగా ఆయన ఋతువులు క్రమమైన వాడు, క్రమం కలిగిన వాడు. సృష్టిలో ఆయన క్రమాన్ని చూస్తాం. రక్షణ విషయాల్లో దేవుడు పరిశుద్ధ విషయాల్లో క్రమాన్ని బోధించినట్టుగా చూస్తాం. సృష్టిలో ఒకదాన్ని ఒకటి క్రమంగా పేర్చినట్టుగా చూస్తున్నాం. ఆయన క్రమాన్ని ఆయన క్రమం నేర్చుకోవడం కాదు. ఇంకొక ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంటే ప్రభా వర్షాన్ని ఆత్మని చేతులు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఆ విధంగా దేవుడి మీద శాసించే వాళ్ళుగా మనం మన భక్తిని ఏది కూడా పాడు చేసేది ఉండకూడదు. మత శాఖలు కావచ్చు, మనుషుని యొక్క బలం కావచ్చు, మనుషుని యొక్క అతిశయం కావచ్చు. మనుషులు రూపాలు మార్చుకుంటాడు, మనుషులు తన ప్రవర్తనను మార్చుకుంటాడు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలా అనేటువంటి దాన్ని చూస్తూ ఉంటాం. ప్రతి శాఖలో, ప్రతి మతంలో, ప్రతి దేశంలో, ప్రతి మతంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక మత ప్రజలను ఏ విధంగా మోసంలోకి నడిపించాలా అనేటువంటిది ఉంది, దుర్బోధం ఉంది. ఒక మాట చదువుకుందాం ప్రియులారా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:2. నీవు నా వలన వినిన సంగతులను అనేకులకు బోధించుటకు ఉందా? అక్కడ ఉంది. నీవు నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. అబ్బా చక్కని మాట్లాడి అపోస్తలుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి చక్కని సూక్తులు, చక్కని మాటలు, దేవుని అధికారంతో కూడిన మాటలు చెప్తా ఉన్నారు. ఈ తిమోతి అంటే బోధకుడి చేతి పుస్తకము అని అర్థం. ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడటం. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న ఎడల, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. మరి ఎవరి చేత మనం బలం పొందేవారుగా కాదండి. బలం ప్రజలు ఒక్కోసారి ప్రజలు నిలబెడతారు, ప్రజలు ఒక్కొక్కరు పడదోస్తారు, అడదరాస్తారు, నిలబెడతారు. ప్రజల మీద ఆధారపడేది కాదు బోధ. బోధ మీద ప్రజలు ఆధారపడాలి, దేవుని ఉపదేశం మీద ప్రజలు ఆధారపడాలి. అందుకని నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. దేవుని మాట నా వలన వినిన సంగతులను అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడము. అంటే ప్రజలకు బోధించాలంటే బోధించేవాడికి సామర్థ్యం కావాలి, లోతైన జ్ఞానం కావాలి, ఆత్మీయత కావాలి, దేవుని సత్యం తెలుసుకుందాలా. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిని ప్రేమించేవాడై ఉండాలి. మెల్ల సిలివేసుకుని తిరిగేవాడిని ప్రేమించినట్టు కాదు, మోసం. మీరు ఏ విధంగా మోసం చేస్తాడు? ఒక పక్షిని మోసం చేయాలంటే వేటగాడు ఏం చేస్తాడు? వేటగాడు ఏం చేస్తాడు? పక్షి కన్నీరు గారిస్తే వేటగానికి ఏమైనా జాగా? పక్షి కన్నీరు గారిస్తే వేటగానికి జాలి ఉండదు. చూస్తాం మనం. మోసం చేస్తాడు. పక్షి చూస్తుండగా వెరవేస్తే అది వ్యర్థం. ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఈ లోకంలో ఉన్నవి. ప్రజలు ఒకవేళ ఏదైనా సహోదరి ఒక సహోదరుడు బైబిల్ తీసుకుని రోజు తిరిగినందుకు మాత్రం ఆయన చూసి భ్రమ చెందదు. మరొక వ్యక్తి రోజు మెల్ల సినివేసుకుని ఇంటికి వస్తాడు, రోడ్డు మీద తిరుగుతాడు, అతను చూసి భ్రమ చెందాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు పట్టబయలుగా దేవుడి మాటలు ఏం చెప్తున్నానంటే, ఒక సహోదరుడు వచ్చి సూచి కానీ, ఒక సహోదరి నిత్యం ప్రార్థనకి వెళ్ళే సహోదరి బైబిల్ తీసుకెళ్ళి మోసుకెళ్తాయి. కానీ అతను ఆమె చూసి మోసపోవద్దు.
మోసపోగలరు. ఈ లోకంలో అలాంటి మోసాలు ఉన్నాయండి. మనం మోసం దేవునికి నీకు అనుసంధానం, దేవుని ఎంతగా చేర్చి దేవుని ఎంతగా చేర్చేది కేవలం బోధను విడిచిపెట్టి ఏ మనుషుడు కూడా ఏది సాధిలేడు. అందుకని నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడం, వినిన వాటిని ఖచ్చితంగా బోధించాలి, చదివిన వాటిని కూడా ఖచ్చితంగా బోధించాలి. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. నమ్మకం కావాలా? నమ్మకమైన వానికి దీవెన ఎలా కలుగుతుందా? స్త్రీలు చెప్పండి, నమ్మకమైన వానికి దీవెన ముందుగా కలుగుతుంది. నమ్మకమైన వానికి మరి వాటి మీద అనేకమైన వాటి మీద అధికారులుగా నియమిస్తారు దేవుడు. మీలో నమ్మకత్వం, నాలో నమ్మకత్వం, సువార్థికుల్లో నమ్మకం ఉండాలా? మంచి పట్టు కలిగిన వాడే ప్రియులారా. అందుకని ఒక విషయాన్ని మనం పట్టబయలు చేయాలి అంటే దానికి దేవుని వాక్యము తోడై ఉండాలా. ఒకసారి దుర్బోధన గురించి మనం మాట్లాడదాం. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 10-11 వచ్చిన చదువుదాం. చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 9 నుంచి కూడా మనం చదువుకోవచ్చు. ఏముందంటే ఇక్కడ నశించుతున్న వారు తాము రక్షించబడకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సృష్టి క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండను. ఇక్కడ ఏంటంటే ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని సేవకుడుగా చలామణి చేయొచ్చు, తన రూపాన్ని శిలువ రూపంలో చూపించచ్చు, తన మోసాన్ని. ఇక్కడ అదే అంటాడు, నశించుతున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక, అంటే సత్యవాక్యాన్ని నువ్వు అంగీకరించలేదు కనుక మోసంలోనికి వెళ్ళావు. నేను మోసం చేసేది ఎవరో? ఎలాగ మోసం చేస్తారు? సహవాసం ద్వారా. సహవాసం అనేది ఖచ్చితంగా నేను మోసంలో నడిపించే ప్రమాదం ఉంది. నేను మన ఊరి వారు అందరితో మాట్లాడాను, నీతోనే కాదు. లేకపోతే ఈ యొక్క మాటలు వినేవారు అందరితో మాట్లాడాలి, ప్రతి ఒక్క మనుషులతో మాట్లాడాలి. అందుకనే ప్రతి ఒక్క మనుషులతో మనం సత్యాన్ని మాట్లాడేటువంటి విషయంలో అంటారు. నశించుతున్న వారు తాము రక్షించబడినగా సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, అంటే నశించుతున్న వాళ్ళు కొంత బలం కనపడతాము. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే వాడు నశించిపోయాడు. ఎందుకని? సత్యంలో లేడు. సత్యవాక్యం అనేది తనలో లేదు కాబట్టి నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు. నీ జీవితంలో దుర్నీతిని పుట్టించేటువంటి వాక్యము ఏదైనా ఉంటే, దుర్బోధం ఏదైనా ఉంటే, అంటే బాప్తిస్మానికి చిలకరింపు తీసుకోవచ్చు. సంఘానికి భిన్నంగా ఏ సంఘమైనా ఒకటే, బోధకుడికి భిన్నంగా ఏ బోధకుడైనా ఒకటే, ఎలాంటివి ఉన్నాయి చూడండి. అవి ఖచ్చితంగా దుర్నీతిని పుట్టిస్తాయి. నేను దుర్నీతిలోనికి, నన్ను దుర్నీతిలోనికి నడిపించే అవకాశం ఉంటుంది. మనం గట్టిగా సత్యాన్ని నమ్మినప్పుడు, సత్యవాక్యాన్ని మనం బలంగా పట్టుకున్నప్పుడు, మనం దానితో కలిసి ఉన్నప్పుడు మనం దుర్నీతిలో ఉండలేం. దుర్నీతి బోధలు, అసూయతో, కుళ్ళుతో, కుటుంబంతో మాట్లాడే బోధల్లో మనం ఉండకూడదు. అందుకని సమస్త మోసములతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండను. వాడు బలంగా ఉంటాడు, తన మోసాన్ని చిరకాలం కొనసాగిస్తాడు. చూడండి ఎట్లాగంటే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఒక చెడ్డదాన్ని అనేక సంవత్సరాలు చెబుతాడు. ఎందుకని? దీర్ఘకాలం చెబుతాడు. దీర్ఘకాలం దానికి ఏదో బలం ఉన్నట్టుగా చెబుతాడు, ప్రజలు నమ్ముతారు. ఆటోమేటిక్ అంటే పూర్వం నుంచి ఉంది అనే దానికోసం ఆ అర్థాన్ని దీర్ఘకాలం చెబుతాడు. అలాగే దుర్నీతి
దుర్నీతిని పుట్టించు సమస్త మోసములతోనూ నశించుతున్న వారు సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసి దేవుడు వారికి పంపుతున్నాడు. చూడండి, ఒక సహోదరి తన ప్రవర్తన మార్చుకోవచ్చు, తన జీవితాన్ని మార్చుకోవచ్చు, కానీ వాక్యం మార్చలా. ఉదాహరణ మళ్ళీ చూద్దాం. మన సమాజంలో సహోదరుని చూస్తాం, ఒక కుటుంబాన్ని చూస్తాం, సేవకులను చూస్తాం. అయితే వాళ్ళు జీవితాలు మారినాయి అంటే నమ్మచ్చు, కానీ వాక్యమే వారిని మార్చింది అనేటువంటిది మనం నమ్మకూడదు. బైబిల్ తీసుకు తిరగచ్చు, బైబిల్ మోసుకెళ్ళచ్చు, ఎక్కడ పడితే అక్కడ బైబిల్ మోసుకెళ్ళడానికి వారి దేవుడు ఇచ్చింది. దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని చదువుకుని గ్రహించి మా చల్లగా ఉన్న వాతావరణం అంతా చల్లగా ఉన్నప్పుడే మనం ఎంచగా ఉంటాం. మరి ఇక్కడ చూస్తే ఒక సహోదరుని మనం కళ్ళతో చూసినప్పుడు భక్తిగా నటించే వాళ్ళు ఉంటారు. వారిని చూసి మోసపోవద్దు అని చెప్తున్నాను. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష, కోరిక, అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని, ఆ శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎందుకంటే మన బిడ్డకు అనేక సార్లు చెప్పి 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 విడిచిపెడతాం. అవునా? మంచి చెప్తే వినడు. మనం ఒక తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మంచిగా బిడ్డలో పెరగాలి, చక్కగా భక్తితో ఉండాలి, సత్యంలో ఉండాలని చెప్తారు. ఒకళ్ళు ఒక మాస్టర్ గారు ఒక సువార్తికుడు అన్నాడు, నేను సంఘంలో ఒక సేవకుడిగా ఉన్నా, కానీ నా పిల్లలు వేరే సంఘానికి వెళ్తున్నారు అన్నాడు. అంటే కుటుంబాన్ని కూడా పాలించలేని వాడు సంఘాన్ని పాలించలేడు, సంఘంలో బోధించలేడు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, అందుకనే ఈ రక్షణ అనేది ఎలాగ వస్తుంది? రక్షించబడుతున్న వారు తాము రక్షించబడుటకై దేవుని సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క వ్యక్తిని, ఏ మతములో వాడైనా సరే, ఏ దేశంలో ఉన్నవాడైనా సరే, ఈ వాక్యం అనేది వారిని శుద్ధి చేస్తుంది, రక్షిస్తుంది, నిలబెడుతుంది, పరలోకం తీసుకెళ్తుంది. ఇప్పుడు విన్న దానిని, చదివిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలి, కానీ వ్యర్థమైన వాటిని పట్టుకోకూడదు, విడిచిపెట్టాలి. చూద్దాం, ఇక్కడ మరొక మాట అన్నాడు, మనం విడిచిపెట్టకూడదు, గట్టిగా పట్టుకోవాలి. ఈ సువార్తలో ఏముంది? శక్తి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన విషయమే. ఏముందో 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తల గురించి నేను సిగ్గుపడి రావడం కాదు, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి. రక్షణ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ఎట్లా వచ్చింది చెప్పండి? ఇప్పుడు వచ్చింది మొదట యూదునికి. ఎప్పుడు వచ్చింది మొదట చెప్పండి? పురుషులు ఎవరైనా, స్త్రీలు ఎవరైనా, మొట్టమొదట యూదుల్లో నుంచే రక్షణ రావాలా, యూదుల్లో నుంచే బోధ రావాలా, యూదుల కొరకే యేసు ప్రభు రావాలా, వచ్చేసాడు. మొట్టమొదట యూదులు ఎప్పుడు రక్షించబడ్డారు? శిష్యుల మొట్టమొదట యెరూషలేములో AD 33లో ఆదివారం ఉదయం 9 గంటలకు 3000 మంది బాప్తిజం పొందిన తర్వాత రక్షించబడ్డారు. వారితో అనేకులు చేర్చబడతా ఉంది, సంఘము నిండుతా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది, సువార్త ప్రకటిస్తా ఉన్నారు. దేవుడు ఏ విధంగా సంఘం కనపడాలనుకున్నాడో ఆ విధంగా కనపడ్డారు, ఏ విధంగా బోధించాలో ఆ విధంగా బోధించారు, కష్టపడ్డారు. వాళ్ళ యొక్క ప్రతిఫలం మనం అనుభవిస్తాము. మనమే కష్టపడాల, ఎవరో కష్టపడితే మనం సుఖపడతాము, రక్షించబడతాం. వాళ్ళు ఆత్మను త్యాగం చేశారు, ప్రాణం త్యాగం చేశారు, సత్యాన్ని బోధించారు, సత్యం కోసం నిలబడ్డారు. సత్యం అంటే మనం చక్కగా రుజువుపరిచారు. వీళ్ళరా ఇక్కడ అందుకనే మనం గలతీలకు రాసిన పత్రికలో, ఆ రోజుల్లో గలతీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 11, 12 వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం.
గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. చూడండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు కానీ మీకు తెలియజెప్పుచున్నాను. కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దానిని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బలపరచుట వలననే అది నాకు లభించను. మనుషుల ద్వారా బోధింపబడే బోధన తీసి తుమ్మలో రకాలు నేను ఎత్తుకెళ్ళినా, నేను ఎదురాడేవారుగా ఉంటా. మానవునికి నైజం ఏంటంటే ఏది పడితే అది నమ్మేవారంగా ఉన్నవాడు, ఏది పడితే అది బోధించేవారం, ఏది పడితే అది నేర్చుకునేవారంగా మనం ఉన్నవాడు. సహోదరులారా, అక్కడ అంటారు రోమిలకు రాసిన పత్రికలో 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 17, 18 వచనాలు, నా సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయ వారిని కనిపెట్టిండనని మిమ్మల్ని ప్రతిమాలుతున్నాను. వారిలో నుండి తొలగిపోడి అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తునకు కాక తమ కడుపునకే దాసులు, అంటే కడుపు కోసం పనిచేసే వాళ్ళు. దాసుడు అంటే దాసుడికి స్వతంత్రం ఉండదు. ఈ దాసుడు దేనికి లొంగిపోయాడు? దేనికి దాసుడంట? దేవునికి దాసుడికి స్వాతంత్రం ఉండదు. ఒక యజమాని దగ్గర దాసుడిగా పనిచేసేవాడికి స్వాతంత్రం ఉండదు. లాకర్ తీసి డబ్బులు తీయగలడా? ఏమ్మా, యజమాని యొక్క తాళం ఓపెన్ చేసి డబ్బులు తీసుకోగలడా? గోల్డ్ తీయగలడా? తెలియదు కదా. అయితే దాసుడు అన్న దానికి ఇక్కడ ఏం చెప్పాడు? వారి కడుపునకే వాడు దాసుడు అంటే పట్టకలో పట్టాడు సేవ. అలాగా మనం ఉండవాడు. అన్ని నీళ్లు తాగినా పర్వాలేదు. మన జీవితం శాశ్వతం కాదు కానీ మన ఆత్మ శాశ్వతమైనది. మన దేహము శాశ్వతమైనది కాదు కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని పక్షముగా ఉన్నది ఉన్నట్లుగా మనం నేర్చుకునే వారముగా మనం ఉండాలి. అందుచేతే ఇక్కడే అంటాడు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఇందా మనం చదువుకున్నాం 13, 14. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఎవరి ద్వారా సహోదరులు ప్రేమింపబడ్డారు? ఎవరి ద్వారా ప్రేమింపబడ్డారండి? వీళ్ళు తెస్సలోనికైలో ఉన్నవారు ప్రభు ద్వారా ప్రేమింపబడ్డారు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్మటం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరు ఎలాగైనా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి, గట్టిగా చేపట్టుడి. అంటే విధులు మాటలు ఒకసారి చెప్తాం మనం గట్టిగా. ఇదిగో వర్షం వస్తుంది, నా మాటలు గట్టిగా ఆ బట్టలు తీసి నాన్ పెట్టమంటాం. తీయకపోతే తడిసిపోతాం. మా మాటలు, మా నోటి మాటల వలనైనను మా పత్రికల వలనైనను మా రాతల వలనైనను మీరు బోధింపబడినటువంటి విధులు ఉన్నాయి చూడండి. అవి వాటిని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలంటే అప్పుడే మనం మేలు పొందుతాం. మన విశ్వాసం అనేది మనం కొనసాగించడానికి కొన్ని అర్హతలు కావాలి. విశ్వాసం అందరికీ ఉండొచ్చు కానీ ఒకే విశ్వాసం ఉండాలా. ఎవరి విశ్వాసం వాళ్ళకి బైబిల్ అలాంటి పద్ధతులు బైబిల్ బోధించలేదండి బైబిల్. కాబట్టి మనందరం కూడా ఎల్లప్పుడూ దేవునికి సేవ చేయాలంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి. కింది పత్రికలు మనం చదువుకున్నాం కదా 1:11. వారి నోళ్ళు పోయిపోవాలను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించడం కుటుంబములను పాడు చేస్తున్నారు. అంటే వినువాటిని బోధించే వారికి హెచ్చరికలు, వినేవారికి హెచ్చరిక ఉంది, బోధించే
హెచ్చరికగా చూసాం. బోధించేవాడికి హెచ్చరిక చదువుకున్నాం మనం. తిమోతి 4:16 నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా. ఎందుకంటే బోధ అనేది దేవుని యొద్ద నుండి రావాలా, ప్రతి మనుషుని రక్షించే సామర్థ్యం ఉండాలా, సువార్థికుడికి ఆత్మీయ జ్ఞానం ఉండాలా, సువార్థికుడు ఎప్పుడేం మాట చెప్పాలో దానినే చెప్పాలా, మొత్తం కలిపి మిక్సింగ్ చేయకూడదు. మనం ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒక సహోదరుడు నీ ఎదుట ఒక భక్తిని ప్రదర్శన చేసినప్పుడు ఆ భక్తిని చూసి మనం మోసపోకూడదు. ఒక సహోదరి ఏదో జీవితం మార్చుకున్నట్టుగా బైబిల్ తీసుకుని తిరిగి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ ప్రార్థన ఈ ప్రార్థన, శనివారం అని శుక్రవారం యూత్ మీటింగ్ అని, స్త్రీల కోడికి అని, శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం వర్షం పని, ఇలా తిరుగుతారు చూడండి. వాళ్ళని చూసి నీవు మోసపోవద్దు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో, దేవుని వాక్యాన్ని చదువుకో, పరిశీలన చేసుకో, కాకపోతే తెలుపుకో, చెప్పించుకో. మనం క్రీస్తు సంఘ సభ్యులుగా మనం మార్గాన్ని చూపించాలే కానీ మార్గం తొలిగే వారంగా మనం ఉండకూడదు. చాలా మంది తొలిగారు, భిన్నమైన కోపంలోనికి నడిపించారు. అవునా కాదు? అందుకని ఆ రోజుల్లోనే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ధర్మశాస్త్రం కాదనుకున్న తర్వాత మరల ధర్మశాస్త్రం తిరిగారు. దేనికి? బలవంతం చేశారు. ఖచ్చితంగా ఇటు తిరగాల్సిందని ఒప్పించి మాట్లాడారు, ఒత్తిడి చేశారు. అలాగే ఇప్పుడు క్రీస్తును ఆయన సంఘాన్ని విడిచిపెట్టిపోయేటువంటి మాయ మాటలు బోధలు ఈ లోకంలో చెప్తా ఉంటున్నారు. ఆదాము మోసపోయాడా, స్త్రీ మోసపోయిందా? మొట్టమొదట సాతానుడు ఆదామును భ్రమపరిచాడా, స్త్రీని భ్రమపరిచాడా? ఆదామును భ్రమపరిచాడా, స్త్రీని భ్రమపరిచాడా? సాతానుడు. స్త్రీలు మోసపోయారు. అందుకని స్త్రీల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి మనం చూస్తే ప్రియులారా, మనం స్త్రీలు మోసపోయినట్టుగా మనం చూస్తాం. వంచనతోనూ తప్పు మార్గమునకు లాగే కుయుక్తితోనూ, అంటే సాతానుడు ఆది నుండి కూడా తప్పు మార్గానికి బోధించేవాడు. అపవాది రాత్రిపూట పనిచేస్తాడు, దేవుడు పగటిపూట పనిచేస్తాడు. అపవాది రాత్రి సంబంధి, దేవుడు పగటి సంబంధి. దేవుడి విత్తనాలు స్వచ్ఛమైనవి, అపవాదికి ఇచ్చే విత్తనాలు కలిపి. అవునా? మనం అనేక సార్లు చదువుకుంటూ ఉంటాం. స్త్రీని ఎట్లా మోసం చేశాడు ఆయన? స్త్రీని మోసపోయాడు, స్త్రీ మోసపోయింది కానీ పురుషుడు మోసపోయినట్లుగా లేదు. అయితే ఆయన క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తు నుండి దూరం చేసి ఆయన సంఘమును కూడా వేరు చేసి సంఘానికి భిన్నంగా ఆనాటి నుండి ఈనాటి వరకు పని జరుగుతూ ఉన్నాడు. సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు, దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. మరి చాలా మంది దేవుని జ్ఞానాన్ని వినేవారుగా లేరు. మనకు ఒక బోధ ఉంది, మనకు ఒక సేవకుడు ఉన్నాడు, మనకు ఒక కట్టుబాట్లు ఉన్నాయి, మనకు ఒక సిద్ధాంతం ఉంది. అసలు ఏమి తెలియకపోయినా, ఏమి చదువు లేకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా, భక్తి లేకపోయినా, బాబు నీకు కాస్త 2 మాటలు దేవుని మాటలు చెబుతాను వింటావా అంటే, అసలు మా అమ్మమ్మ చెప్పింది నా చిన్నతనంలో, ఒక గుడికి వెళ్ళలేము, మా అమ్మమ్మ గుడికి తీసుకెళ్ళింది, అక్కడ రాలిపోతుంది నేను అన్నాడు. ఎక్కడన్నా నీకు అసలు ఏం తెలియదు కదా, పట్టుకొస్తే అక్షరం లేదు కదా, కానీ నిన్ను కూడా రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడే. ఆ దేవుడి మాట వినడం లేదు, దుర్బోధ విన్నావు, తెలిసి తెలియనటువంటి జ్ఞానం విన్నావు. అందుకని ప్రియులారా, ఎప్పుడైనా కూడా మనం ప్రభు మాట వినాలి కానీ మనిషిని బలవంతంతో కూడినటువంటి మాటలు మనం వినకూడదు. మనం అందుకనే యేసు ప్రభు వారు మాట్లాడారు, అపోస్తలులు మాట్లాడారు, దేవుడు మాట్లాడాడు, ప్రవక్తలు మాట్లాడారు. ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, క్రీస్తుల్లో అబద్ధ క్రీస్తులు ఉన్నారు, బోధకుల్లో అబద్ధ బోధకులు ఉన్నాయి, సంఘాల్లో అబద్ధ సంఘాలు, బోధలు అబద్ధాలు చాలా ఉన్నాయి. మరి మనం దేని మనం తీసుకోవాలి? దేని వల్ల మనం మేలు పొందుతాం? ఇప్పుడు మనం విత్తనాలు కొనాలా? నేను టిఫిన్ చేస్తానికి నిలబడ్డాను, కూర్చున్నాను. అప్పుడు రైతులు అనుకుంటా ఉన్నారు, ఏమని? నంద్యాల విత్తనం అంటున్నారు కొంతమంది, ఒకళ్ళేమో కర్నూలు విత్తనం అంటున్నారు, ఒకళ్ళు నెల్లూరు విత్తనం అంటున్నారు.
మరి ఒక్కొక్కసారి కల్తీ వస్తుంది. కల్తీ విత్తనాలు ఎత్తి రైతులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? పంటలు అందరూ బాగానే పండినాయి. ఆయన ఏదో పెద్ద విత్తనం, పెద్ద తెలివి కన్నవాడు అనుకున్నాడని వేరొక విత్తనం తీసుకొచ్చాడు. అది కూడా కంపెనీ, అది కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు పాప రైతు. కానీ ఆ చేను ఒక రకంగా దాని రూపురేఖలు మారినప్పుడు రైతులందరూ ఏమనుకున్నాడు, మన అందరం వాడే విత్తనాలు ఆయన వాడలేదు, ఆయన వేరే విత్తనం తీసుకొచ్చాడు కాబట్టి ఆ చేను అలాగా ఉంది, కంది విత్తనాలు కొనుక్కొచ్చుకున్నాడు అని. వాక్యంలో కూడా అందరూ నిజం చెప్పేవాళ్ళు లేరు, అందరూ నిజంగా నిలబడేవాళ్ళు లేరు, దేవుని పక్షంగా ఉండేవాళ్ళు లేరు. ఆ రోజు నుంచి ఈ రోజు మరి ఎప్పుడు కూడా అది చెడు అనేది ఉంటూనే ఉంటుంది. చెడు అనేది ఎప్పుడు కూడా మన జీవితాల్లో రానివ్వకూడదు, కానీ ఉంటుంది. చెడును మనం నమ్మకూడదు. ఇప్పటివరకు మీరందరూ కూడా వాక్యం విన్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు.